హలో అండి. నమస్తే. నేను శ్రీలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా మన వీడియోలో ఒక మంచి ఐడియా అండి. మనం వేసుకొని గాజులుంటాయి కదా! గాజులు కొన్నాళ్ళు వేసుకున్న తర్వాత కొన్ని గాజులు చిట్లిపోతూ ఉంటాయి కదా! అలా 1, 2 గాజులు కొన్ని మిగిలిపోతూ ఉంటాయండి. వాటిని అలా మనం ఊరికే ఖాళీగా ఉంచేస్తాం. అంటే మళ్ళీ వేసుకోవడానికి సెట్‌గా లేవని చెప్పి అలా వదిలేస్తూ ఉంటాము. అలా వదిలేసిన గాజులు కూడా మనం చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చండి. గాజులు మనకి కావాల్సినంత వెడల్పు చూసుకొని ఈ విధంగా అతికించేయాలండి. నేనిక్కడ ఫ్యాబ్రిక్ గ్లూతో అతికించేశాను. అది పూర్తిగా ఆరిన తర్వాత ఇక్కడ ఒక క్లాత్ కావాలండి. ఇక్కడ మనం ప్రత్యేకంగా మెజర్‌మెంట్స్ ఏమి ఉండదండి. అదే గాజును పెట్టి పొడవు, వెడల్పు ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. నేను పొడవు కట్ చేశాను. ఇప్పుడు వెడల్పు కూడా ఈ విధంగా చూసుకొని కట్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. చాలా చక్కగా మన డ్రెసెస్ మీదకి మళ్ళీ మనం మ్యాచింగ్ బ్యాంగిల్‌ని తయారు చేసుకుంటున్నాం. ఇలాంటి క్లాత్ బ్యాంగిల్స్ మనకి బయట కూడా దొరుకుతాయండి. బయటైతే బోలెడంత కాస్ట్ పెట్టి కొనాల్సి ఉంటుంది. మన ఇంట్లోనే చక్కగా ఇవి పెద్దగా ఉపయోగపడవు కదా! వేస్ట్ అనుకునే వాటితోనే చక్కగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక వైపంతా ఈ విధంగా గ్లూ పెట్టుకుంటూ క్లాత్‌ని అతికించేయాలి. అదే విధంగా రెండో వైపును కూడా అతికించాలండి. మనకెక్కడైనా సరే ఫోల్డింగ్స్ అనేది లేకుండా నీట్‌గా చూసుకొని అతికించాలి. ఇలా రెండో వైపు అతికించేటప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసి ఈ విధంగా అతికించాలండి. ఎందుకంటే మనకి నీట్‌గా ఉండాలి. అంచులు ఏమాత్రం బయటికి కనిపించకుండా చిన్న చిన్న దారాలు కూడా కనిపించకుండా చక్కగా ఈ విధంగా అతికించుకోవాలండి. అది కొద్దిగా ఆరిన తర్వాత ఈ విధంగా నేను టాకాలు వేస్తున్నానండి లోపల వైపున. మనం గాజు వేసుకునేటప్పుడు, తీసేటప్పుడు కూడా పొరపాటున కూడా ఆ అంచులది లెగ్గకుండా ఉండటానికి ఇలా టాకాలు వేస్తే ఇంకా పర్మనెంట్‌గా సెట్ అయిపోతుంది. దారం ఇక్కడ ఒక్క వరసే తీసుకోవాలండి. ఒక వరసే తీసుకొని ముడి వేసి ఈ విధంగా చూసారా ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు 2 అంచులు కలిసేలాగా కుట్టాలండి. అంటే 2 అంచుల్ని కలుపుతున్నట్టుగా కుట్టేసుకుంటే ఇక అసలు లెగదు. ఇప్పుడింకా పూర్తిగా ఆరిన తర్వాత ఈ విధంగా బ్యాంగిల్ పైన నా దగ్గర ఉన్న మిర్రర్స్‌తో డెకరేట్ చేసుకుంటున్నానండి. వీటిని చక్కగా పిల్లలు వేసుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళం కూడా వేసుకోవచ్చండి. ఎలాగో మట్టి గాజులే కదా! మనం ఇలా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మనకి కావాల్సిన సైజు కన్నా పెద్ద సైజు తీసుకోవాలండి. ఎందుకంటే మనం క్లాత్ చుట్టేసరికి సైజ్ అనేది తగ్గిపోతుంది. నేనిక్కడ తయారు చేసిన బ్యాంగిల్ వచ్చేసి మా అమ్మాయి కోసం తయారు చేశాను. తనకి కరెక్ట్‌గా సరిపోయిందండి. మనం కావాలంటే ఇంకో 2, 3 గాజులు ఎక్స్‌ట్రా అతికించేసుకున్నామంటే గాజు ఇంకా వెడల్పు వస్తుంది. చూసారా ఎంత బావుందో? మిర్రర్ చుట్టూ నేను ఇలా గోల్డ్ చైన్ కూడా అతికించానండి. చాలా బావుంది. పిల్లలకి మ్యాచింగ్ కోసమని ప్రతిసారి వందల రూపాయలు ఖర్చు పెట్టే పని లేకుండా ఈ ఐడియా చాలా బావుంది కదండీ! నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.